నేను అనుకున్న పని ఒక్కటి కూడా కరెక్ట్గా అవ్వట్లేదు. ఏ పని అనుకున్నా మొదలు పెట్టక ముందుకే ఆగిపోతుంది. చాలా చేయాలనుకుంటున్నాను కానీ ఏది చేయలేకపోతున్నాను అని చాలామంది అనుకుంటుంటారు. కానీ నిజానికి ఎవరైనా మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కో లేదంటే మీ సిస్టర్స్కి మీరు ఇలా చెప్తారా? ఆ పని జరగదులే, అలా చెయ్యకు, అదేమవుతుంది అని నెగటివ్గా చెప్తారా? లేదు కదా. లేదు, నువ్వు ట్రై చేయి, నీ బెస్ట్ ఇవ్వు, కరెక్ట్గా ప్లాన్ చేసుకో, ఎక్కడ మిస్టేక్ ఉందో కరెక్ట్ చేసుకో అని పాజిటివ్గానే పుష్ చేస్తారు, పాజిటివ్గానే చెప్తాం. కానీ మనతో మనం ఏం మాట్లాడుకుంటాం? మనం డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి అందరికన్నా ఎక్కువగా మనం మనతోనే మాట్లాడుకుంటాం. ఆ మాట్లాడుకునే మాటల్లో మనం మనతో ఈ పని అవ్వదులే, నేను ఇది చెయ్యలేనులే, ఇది జరగదులే అని ఎన్నిసార్లు అని అనుకుంటుంటాం. ఈ పని చెయ్యాలనుకుంటాం కానీ మనతో మనం ఏమనుకుంటున్నాం? ఇది జరుగుతుందా, నేను చెయ్యగలనా, ఆగిపోతుందా, అవుతుందా లేదా, ఇలాంటి నెగటివ్ మాటలే మనతో మనం మాట్లాడుకుంటాం. కానీ మనం అనుకున్న వాళ్ళకి, మనం మంచి కోరే వాళ్ళకి, మన పిల్లలకి ఇలాంటి విషయాలు చెప్తామా? చెప్పం. కానీ మనతో మనం మటుకు చాలా నెగటివ్గా మాట్లాడుకుంటాం. ఆ నెగటివ్ టాక్సే మన బ్రెయిన్కి ఒక ఫీడ్లా వెళ్ళి మనం అనుకునే పనులు చేసే ముందు మన బ్రెయినే చేయకుండా అడ్డుపడుతుంది. లేజినెస్, ప్రొకాస్టినేషన్, సెల్ఫ్ డౌట్ ఇలాంటివన్నీ మన బ్రెయిన్ క్రియేట్ చేస్తూ మనల్ని ఆ పని చేయకుండా మనకు నెగటివిటీని పుష్ చేస్తూ ఉంటుంది. సో మనం మాట్లాడుకునే నెగటివ్ మాటల వల్లే మనం అనుకున్న పనులు జరగకుండా ఆగిపోతుంటాయి. నిజంగా మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీతో మీరు పాజిటివ్గానే మాట్లాడుకోండి, పాజిటివ్గానే పుష్ చేసుకోండి. డెఫినెట్గా మీరు అనుకున్న పనులు జరుగుతాయి. సో విషయం అంతా ఎక్కడ ఉందంటే మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాము అని. సో ఆల్వేస్ టాక్ పాజిటివ్ విత్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. Like, share, subscribe and follow for more updates. DM or contact me for guidance and support.